రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో ఉచిత యోగా శిక్షణ తరగతులను ప్రారంభిస్తున్నట్టు నిర్వాహకులు తెలియజేశారు. ప్రతిరోజు యోగాసనాలను ఆచరించడం ద్వారా ఆరోగ్య భాగ్యాన్ని పొందవచ్చని రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వరరావు చెప్పారు. ఈ ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఉచిత యోగా శిక్షణ తరగతులను ఈ నెల 12వ తేదీ నుండి ప్రారంభిస్తున్నట్టు మంగళవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. తెనాలి ఆర్టీసీ బస్ స్టేషన్ అవుట్ గేట్ ఎదురుగా గల ఈ కన్వెన్షన్లో యోగా గురువు మేడూరి ఉదయ్ భాస్కర్ పర్యవేక్షణలో ప్రతిరోజు ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య యోగా శిక్షణ ఉంటుందని చెప్పారు. తెనాలి పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వివరాల కోసం యోగా గురువు మేడూరి ఉదయ్ భాస్కర్ ఫోన్ నెంబర్ 9441410207ను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో రోటరీ అధ్యక్ష కార్యదర్శులు నల్లూరి వెంకటేశ్వరరావు, గుమ్మడి వెంకటనారాయణ, యోగా గురువు మేడూరి ఉదయ భాస్కర్, అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్, కార్యదర్శి ఎలెక్ట్ మల్లాది అర్జున్, తిరుమలశెట్టి సత్యనారాయణ పాల్గొన్నారు. ముందుగా అందరికీ రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాం. మా రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం తరఫున ఫిబ్రవరి 12వ తారీఖు నుంచి ఉచిత యోగా శిక్షణ తరగతులు ప్రారంభిస్తున్నామండి. ఇది బస్టాండ్ అవుట్ గేట్ ఎదురుగా ఉన్నటువంటి ఈ కన్వెన్షన్, దీనిలో క్లాసులు జరుగుతాయి, ఉచిత యోగా శిక్షణ తరగతులు. దీనికి ఈ యోగా శిక్షణ తరగతుల్ని ఆంధ్ర యూనివర్సిటీలో యోగాలో పీజీ డిప్లొమా, అలాగే అన్నామలైలో ఎంఎస్సి యోగా చేసినటువంటి మేడూరి ఉదయ్ భాస్కర్ గారు ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. దీనికి తెనాలి పట్టణంలో ఉన్నటువంటి పుర ప్రజలు ఎవరైనా కానీ ఈ యోగా శిక్షణ తరగతులకి అటెండ్ అయ్యి ఈ శిక్షణ కార్యక్రమాలను వినియోగించుకోవాల్సిందిగా రోటరీ క్లబ్ తరఫున అందరినీ స్వాగతిస్తున్నాం. ఈరోజు ఈ నెల 12వ తారీఖు నుంచి యోగాలో ఉచిత శిక్షణ ఏర్పాటు చేస్తున్నాము. దాన్ని 6 గంటల నుంచి 7 గంటల వరకు ఉచితంగా, కాబట్టి అందరూ వచ్చి ఈ శిక్షణా తరగతులు సద్వినియోగపరచుకోవలసిందిగా ప్రార్థన. ఈ నెల 12 నుంచి తెనాలి అవుట్ గేట్ ఎదురుగా గల ఈ కన్వెన్షన్లో రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం తరఫున, అట్లాగే యోగా గురువు మేడూరు ఉదయ్ భాస్కర్ గారి ఆధ్వర్యంలో ఉచిత యోగా శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనిషికి వ్యాయామమే ముఖ్యం. అదే మనిషిని ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంచడానికి తోడ్పడుతుంది. అందుకని ప్రతి ఒక్కరూ యోగా నేర్చుకోవాలని, యోగా నేర్చుకుని యోగా చేసుకుంటూ అందరూ ఆరోగ్యంగా ఉండాలనే తలంపుతో, అదే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ యోగా వల్ల ఉపయోగాలు చేస్తూ ప్రతి సంవత్సరం యోగా డే అని చెప్పేసి భారీ ఎత్తున యోగాసనాలు ఏర్పాటు చేయటం, ఇవన్నీ మనుషులకి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటం కోసం చేయాలనే తలంపుతో తెలియజేయటమే జరుగుతుంది. ఈ యోగా కార్యక్రమానికి వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వారు కూర్చోడానికి మ్యాట్, లూజుగా ఉండే డ్రెస్సులు వేసుకుని ఈ యోగా కేంద్రానికి వస్తారని, మీరందరూ ఆరోగ్యంగా ఉంటారని తెలుసుకుంటున్నాం. ఈ యోగాకి చేయటానికి మాకు నేర్పటానికి కూడా ముందుకొచ్చిన మేడూరి ఉదయ్ భాస్కర్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవటానికి మా క్లబ్ ప్రెసిడెంట్, సెక్రటరీలు, సభ్యులకి అందరికీ ఇందు మూలంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.